జరిగినవి నిజమా లేక మనోవిభ్రాంత్యా? దెయ్యాలు వదిలించే గ్రామం, మనకు భీతి కలిగించే మనుషులు. చనిపోయిన వారి ఆత్మల్ని తనలోకి రప్పించుకొని వాళ్ల కుటుంబీకులతో మాట్లాడించే సరోజనే సోది చెప్పే ఆమె కోసం 21 కాటు గ్రామానికి మా ప్రయాణం సాగించాం. ఊరి వెలుపల ఒంటరిగా ఉన్న ఒక ఇంటిని మేము సమీపించే కొలది లోపల నుంచి ఏడుస్తున్న స్వరం వినిపిస్తోంది. చెప్పమ్మా. మమ్మల్ని అందరినీ వదిలేసి ఎందుకు వెళ్ళావమ్మా? ముగ్గురు కలిసి పంపించారు నన్ను. నిశ్చేష్టులమైన మాకు కొన్ని నిమిషాల తర్వాతే సోది అడగటానికి వచ్చిన కుటుంబంలోని చనిపోయిన వ్యక్తి ఆత్మగా మారి సరోజ ఏడుస్తూ ఆత్మగోడు చెబుతున్న విషయం తెలిసింది. ఇది ఎలా సాధ్యం? నిజంగానే చనిపోయిన వారి ఆత్మగా మారి సరోజ మాట్లాడగలదా? మా గ్రూపులోని ఒకరిని కూర్చుండబెట్టి నిజానిజాలు తెలుసుకోవాలనుకున్నాం. ఆ దృశ్యం ఇదిగో, మీరు చూడండి. నాయనా, నీ కర్మ తెలుసుకోవాలా? మీ తాత నాయనమ్మల ఆత్మలు వచ్చి నుంచున్నాయి నాయనా. వాళ్ళ మాటలే నాయనా, వాళ్ళ మాటలే నీకు తేట తెల్లం చేస్తాను నాయనా. నీ కుటుంబంలో పెద్దలందరూ పైకి వెళ్ళిపోయారు బాబు. నా 14వ ఏటనే నిన్ను నేను కని పెంచాను నాయనా. మన కుటుంబం పడ్డ కష్టాలన్నిటికీ శాపాలే కారణం నాయనా. నువ్వైనా సుఖంగా బతికి బాగుండాలి నాయనా. నువ్వైనా సుఖంగా బతికి బాగుండాలి నాయనా. నీ తోడబుట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు నీతో లేరు నాయనా. నీ తోడబుట్టిన అక్క చెల్లెల్ని, నీ కుటుంబాన్ని అన్నిటినీ పొందుతావు. నీకు రోషం ఉంది, నీకు పౌరుషం ఉంది. నీ శత్రువులు తలంచుతారు, ప్రశాంతంగా బతుకుతావు. నువ్వు సంతోషపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పుడు నువ్వున్నది కాళీపరాశక్తి ప్రదేశంలో. నువ్వు నన్ను పూజిస్తున్నందుకు సంతోషించి నీ దగ్గరకు వచ్చాను.
నా మీద ఎలాంటి సందేహాలు పెంచుకోవద్దురా. సరే. నువ్వెక్కడికి వెళ్ళి ఎవరిని అడిగినా గాని ఇది ఆ కాళికాదేవి ఉన్న స్థలమేరా. సరోజ చెప్పే ఆత్మల మాటలు మా సభ్యుడికి తృప్తి కలిగించినా కూడా అదే ఊరికి చెందిన మాజీ మిలిటరీ సైనికుడు దాన్ని ఖండించాడు. మామూలుగా ఎవరైనా ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ చేత రక్తం పరీక్షించుకొని పద్ధతిగా ఎవరూ ట్రీట్మెంటే చేయించుకోవడంలే. అసలు మనం వెళ్ళగానే డాక్టరు ఎప్పుడూ ఓవర్ డోస్ ఇవ్వడు కదా. ఏ డాక్టరు ఇవ్వడు. ఒక ఇంజెక్షన్ చేసి 2 పూటలకో 3 పూటలకో మాత్రలు ఇస్తాడు, వాడుకోమంటాడు. వీళ్ళు వెళ్ళి ఒకరోజు కామ్గా ఉంటారు, ఆ మరునాటికి తగ్గలేదనుకుంటారు. ఈ డాక్టర్ని వదిలేసి వేరే డాక్టర్కి చూపిస్తారు. ఆ డాక్టర్ని వదిలేసి ఇలా 4-5 డాక్టర్లని మార్చేశారంటే చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు ఉంటారు కదా పల్లెటూళ్ళలో, వయసైన ముసలోళ్ళు. ఏమ్మా ఇలా నిమిషానికోసారి ఆసుపత్రికి పోయి వస్తున్నావు, చేతపడి ఏమైనా చేశారేమోనమ్మా అనేసరికి గుండెల్లో రాయి పడుతుంది. అసలే రోగం నయంగాక దిగులు పడి ఉంటారు. వీళ్ళ మాటలు వినగానే అది రెట్టింపు అయిపోతుంది. అప్పుడు వీళ్ళేమో ఆలోచిస్తారు, అవును నేను ఒకరికి 5 డాక్టర్లు చూపించానే, అయినా కూడా నయం కాలేదే, ఒకవేళ చేతపడి చేశారేమో అనుకుంటారు. ఆ దెబ్బతో శాంతం భయపడిపోతారు. ఆ భయం ఎలా పోతుంది? ఇలాంటి విషయాలన్నీ నిరూపించలేము. ఈ బుర్రలో ఉన్న రికార్డులో ఎన్నెన్ని రికార్డు అయి ఉన్నాయో, ఏం మ్యాటర్లు దాగి ఉన్నాయో ఎవరికీ తెలియదు, వాడికి మాత్రమే తెలుసు. మీ వాళ్ళ ఆత్మలు వచ్చి మాట్లాడుతున్నాయని ఎలా తెలుసుకుంటున్నారు? ఆమె చెప్పేది నిజంగానే ఉంది కదండి. మా అమ్మ వచ్చి చెప్పినట్టుగానే ఉంది. అవును, బుర్రలో రికార్డైన భయాన్ని తొలగించడానికే ఇలాంటి పూజలు పునస్కారాలు చేసేది. ఒకళ్ళనొకళ్ళు నమ్మితేనే జీవించగలం. కానీ మనం ఏమిటంటే వాడేం చేస్తాడో, వీడేం చేస్తాడో, వాడెక్కడ పైకి వచ్చేస్తాడో, గొప్పవాడవుతాడో అనే భయం. ఆ భయానికి మనం ఏం చేద్దాం? ఇలాంటప్పుడు మనం ఏం చేస్తే బాగుంటాం? ఆ పైకి వచ్చే వాళ్ళని చూసి వాళ్ళలాగా పని నేర్చుకుందాం, వాళ్ళలాగా బాగా చదువుకుందాం, వాళ్ళ టాలెంట్తో పోటీ పడదాం అనుకోరు. కారణం వీళ్ళకి తెలియదు. వాళ్ళని అడగాలంటే వీళ్ళకి కొంచెం ఈగో ప్రాబ్లం. వాళ్ళని అడిగితే ఏమన్నా తప్పుగా అనుకుంటారేమో, లేదా కరెక్ట్గా చెప్పకుండా తప్పుగా చెప్తే అప్పుడు మనం ఏం చేయాలి అనేటటువంటి వెనకడుగు వేసే అలవాటు, బలహీనత వీళ్ళకున్నప్పుడు ఇలాంటి వాళ్ళ దగ్గరికే వాళ్ళు తప్పకుండా వస్తూ ఉంటారు. శివరాజు మాట్లాడిన దానికి సంపత్ స్వామి గారి సమాధానం ఏమై ఉంటుంది? ప్రయాణం సాగించాం. ఇరైవన్కాడు గ్రామం పచ్చదనంతో కళకళలాడిపోతోంది. ఇరైవన్కాడు అనేది దేవుడు నివసించే స్థలం అని చెప్పుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి సంపత్ స్వామి గురించి అడిగి తెలుసుకున్నాం. రాళ్ళు వాటంతటా అవే 7 గంటల తర్వాత పడుతూనే ఉన్నాయి. రాళ్ళు పడుతుంటే అప్పుడు స్వామిగారు వచ్చి ఏం జరిగిందో కనిపెట్టి ఆ రాళ్లన్నీ నిలబెట్టారు. ఒక 6 నెలలుగా పడుతున్నాయి. మొదట సున్నం రాలింది, తర్వాత సిమెంట్ పెచ్చులు రాలిపోయాయి, తర్వాత ఇటుకలు కూడా రాలడం మొదలైంది. 7 గంటలకు మొదలయ్యేది, ఇల్లంతా రాలిపడేది. ఆ తర్వాత ఈయన దగ్గరకు వచ్చి చెప్తే ఈయనొచ్చి పూజ చేసి అంతా సరిచేశారు. అందువల్ల నాకు నమ్మకం ఉంది. అందుకనే అప్పుడప్పుడు వచ్చి ఆయన్ని దర్శించుకొని పోతాం. ఎలాంటి కష్టం వచ్చినా ఆయనతో చెప్పి అమ్మవారి అనుగ్రహం పొందుతాం. అవునండి, ఓసారి బేదులు విరోచనాలు పట్టుకొని నీరసంతో సిక్కి శల్యం అయిపోయింది. గుడికి వస్తే నయం అయిపోద్ది అన్నారు. అప్పటి నుంచి గుడికి వస్తూ పోతూ ఉంటాం. ప్రజలందరూ చెప్పిన మాటలకు మాకు ఆశ్చర్యం కలిగి భగవతి అమ్మన్ గుడికి మా ప్రయాణం సాగించాం. ఎత్తైన కొబ్బరి చెట్ల సముదాయంతో ఉన్న గుడిలోకి ప్రవేశించి భగవతి అమ్మన్ విగ్రహాన్ని చూడగానే మాకు ఒళ్ళు జలధరించిపోయింది. భక్తజనులు కిటకిటలాడుతుండగా సంపత్ స్వామి గారు తమ పూజను కొనసాగిస్తున్నారు.
జీవితంలో ఎలాంటి లక్ష్యమూ లేకుండా ఉన్న సంపత్ స్వామి గారు భగవతి అమ్మన్ కోవెల కట్టించటం అన్నది ఎంతో విచిత్రమైన విషయం అంటున్నారు. సంపత్ స్వామి గారిని కోవెల గురించి, దెయ్యాల్ని వదిలించే విధానం గురించి అడిగాం. పుట్టుకతో పాటే మరణం కూడా జతగా వస్తుంది. గెలుపుతో పాటు ఓటమి కూడా ఉంటుంది. పగలుతో పాటే రాత్రి కూడా సృష్టించారు. అలాగే దేవునితో పాటుగా తప్పకుండా దెయ్యం కూడా ఉంటుంది. కానీ రేపు ఏం జరగబోతుందనేది నా మనసుకి, అంతరాత్మకి తెలుస్తుంది. నా అంతరాత్మ ప్రబోధనే నేను మీకు చెప్పే జోస్యం. విషయం ఏమిటంటే, ధ్యానం ముందుకెళ్తే మూడు వెనక్కి వెళ్తుంటారు అంటారు కదా. అదేవిధంగా మీ విషయంలో కూడా ₹1 ఆదాయం వస్తే 10 రూపాయల ఖర్చు కాచుకొని కూర్చుంటుంది. నువ్వు అనుకునేది ఒకటైతే జరిగేది మాత్రం ఇంకొకటిగా ఉంది. ఎప్పుడు ఏ పని, ఏ శుభకార్యం తీసుకున్నా, ఏది పట్టుకున్నా జరుగుతున్నట్టే ఉంటుంది, పూర్తయినట్టే ఉంటుంది. కానీ పూర్తి కావాల్సిన సమయంలో, జరగాల్సిన సమయంలో చివరి క్షణంలో ఏదో ఒక కారణం వల్ల ఆటంకం కలిగి ఆగిపోతుంది. ఎలాగంటే నరుడి దిష్టి పడితే నాపరాయి కూడా పగులుతుంది అంటారు కదా. మీకు కూడా విపరీతమైన దిష్టి ఉంది. చెడు దిష్టి అంతులేనంతగా ఉంది. పైకి బాగానే మాట్లాడుతున్నారు, బాగానే ఉంటున్నారు, కానీ దుఃఖాన్ని దిగమింగుకుంటూ నవ్వుతూ మాట్లాడుతున్నారు. మీరు ఏం చేస్తారంటే, ఈ అమావాస్య నాడు ఉదయం 10-10:30కంతా ఇక్కడికి వచ్చేయండి. వచ్చేటప్పుడు పూలు తీసుకురండి అమ్మవారికి. 2 బుట్టల పువ్వులు, 3 కొబ్బరికాయలు, అమ్మవారి పూజకి కావాలి. అవన్నీ తీసుకొని ఆ రోజు వచ్చేయండి. బుధ, గురు, అమావాస్య దినాల్లో జరిగే దెయ్యాల్ని వదిలించే కార్యక్రమంలో అక్కడికొచ్చిన జనులందరికీ పూనకం కలిగించే శక్తి పంబ వాయించే వాళ్ళ దగ్గర ఉంది అని చెప్తున్నారు. దెయ్యాల్ని వదిలించే కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది? బుధ, గురు, అమావాస్య దినాల్లో పొరుగు గ్రామాల నుంచి వచ్చి పంబ వాయిస్తూ దెయ్యాల్ని తరిమివేసే వాళ్ళని మేము కలుసుకున్నాం. ఒక పాట అక్కడ వాయించే తాళం, దానివల్ల ఒక లయ సంగీతం జనించి లీనమైపోతుంది మనస్సు. అప్పుడు మనకి మనసు ఏకాగ్రత కలుగుతుంది. అలా ఏకాగ్రత కలిగినప్పుడు అప్పుడు మన అంతరాత్మలో ఉన్న ఉద్దేశం బయటకు వచ్చి గుప్తపరుచుకున్న విషయం దెయ్యం అంటే దెయ్యమని, గాలని మనకు విషయం చెప్పేస్తుంది. అది విన్నాకే మనం చేయాలి. అది ఏం చెప్తుందంటే, నేను మారియమ్మని, నేను కాళికమ్మని, నేను భగవతిని అని, నేను మునీశ్వరుని లేదా గాలిని, దెయ్యాన్ని అని. దెయ్యాలు భూతాలంటే చనిపోయిన వారి ఆత్మల్ని మనం దెయ్యాలు భూతాలు అంటూ ఉంటాం కదా. అలాంటి ఆత్మలైతే అవి నేను ఎల్లైని పుల్లైని ఆత్మహత్య చేసుకొని చనిపోయామని చెప్తూ ఉంటాయి. అప్పుడు నీకేం కావాలని అడుగుతాం. ఇది ఒక సైకాలజీ లాగా.
నీకేమిస్తే పోతావంటే నాకు బీరు కావాలి, బ్రాందీ కావాలి, మాంసం కావాలి, అన్నం కావాలి అంటే అవి ఇవ్వగానే ఆ తర్వాత ఇంకేమీ మాట్లాడవన్నమాట, మౌనంగా ఉంటాయి. అప్పుడు నువ్వు పోతావా అన్న మాటని మనం ప్రయోగించాలి. పోతావా, పోతాను, పోతాను అదంటే అమ్మవారి మీద ఒట్టేసాయి. అమ్మవారి మీద ఒట్టేసి చెప్పు, నేను భగవతి సాక్షిగా ఇక మీద ఈ మనిషిలో నేను ఉండను, నేను ఇప్పుడే పోతాను అని ఒక 9 సార్లు ఒట్టేయించుకోవాలి దాని చేత. దెయ్యాల్ని పారద్రోలే కార్యక్రమం ఇదిగో, మీరు చూడండి. మాకు పూనకం తెప్పించి ఆడేలా చేసిన ఆ పంబదరువు చూసే వాళ్ళని ఉర్రూతలు ఊగిస్తుందనటంలో సందేహం లేదు. దైవశక్తే కదండి అందరికీ అన్నిటికీ మూలం. మానవ శక్తి కొంత, దైవశక్తి మరింత. దైవం ఎప్పుడూ డైరెక్ట్గా వచ్చి నీకు వరాలు ఇచ్చేయదు, మరొక మనిషి ద్వారా మనకి సహాయం చేసే విధంగా ఏర్పాటు చేస్తుంది. ఆత్మల గురించి, అమానుష శక్తుల గురించి ఎంతో మంది ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఇవాళ మేం చూసిన ఈ 3 వ్యక్తుల కార్యక్రమాలు అమానుష శక్తుల పట్ల నమ్మకాన్ని నిస్సందేహంగా ఎక్కువ చేస్తున్నాయి. ఎలాగంటే ఆనందలోకమదిగో, తల్లి ఆనందలోకమదిగో.